బాస్ తెలుగు సీజన్ 9 లో అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ మర్యాద మనీష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సీజన్ నామినేషన్ సమయంలో రీ ఎంట్రీ ఇచ్చిన మనీష్ అప్పట్లో కంటెస్టెంట్ గా తనుజపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకే దారితీశాయని చెప్పాలి. నామినేషన్స్ టాస్క్ సమయంలో తనుజను ఉద్దేశించి ముద్దు మాటలతో టైం పాస్ చేస్తోంది అంటూ చేసిన కామెంట్స్ ఆమెను తీవ్రంగా బాధించాయి. ముఖ్యంగా ఆమె యాక్ట్ చేసిన ముద్దు మందారం సీరియల్లో టైటిల్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, చేసిన కామెంట్స్ తనుజను హర్ట్ చేసినట్లు ఆమె ఓపెన్ గా చెప్పుకొచ్చింది. సీరియల్ యాక్టర్ హరిత కూడా ఈ ముద్దు మందారం అంశాన్ని ప్రస్తావించడంతో పరిస్థితి మరింత ఎమోషనల్ అయింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో ఎవరైనా సారీ చెప్పాలని ఆశిస్తున్నావా అని అడిగినప్పుడు మర్యాద మనీష్ చేసిన కామెంట్స్ తనను చాలా బాధించాయని తనుజ చెప్పుకొచ్చింది. అయితే అతని నుంచి ప్రత్యేకంగా క్షమాపణ ఆశించడం లేదని కూడా స్పష్టం చేసింది. తనకు ఆటలో భాగంగానే కొన్ని విషయాలు జరిగాయని ఆమె చెప్పుకొచ్చింది. ఫైనల్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత మర్యాద మనీష్ తన సోషల్ మీడియా ద్వారా తనుజకు పబ్లిక్ గా క్షమాపణలు చెప్పారు. తన పోస్ట్ లో మనీష్ ఇలా చెప్పుకొచ్చారు. హౌస్ లో తనుజ ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, తను లో ఫీల్ అయిన టైంలో కూడా ఆమె తనకు సపోర్ట్ ఇచ్చిందని, ఎంట్రీ సమయంలో ఆమెను టార్గెట్ చేయాలని అనుకున్న ఆ సందర్భంలో భాగంగానే ఆ మాటలు వచ్చాయని, అవన్నీ ఆట వరకే తప్ప ఆమెను వ్యక్తిగతంగా బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు. మైక్ తనకు దొరికితే అదే టైంలోనే అపాలజీ చెప్పేవాడినని, ఈ అవకాశం రాలేదని మనీష్ చెప్పుకొచ్చారు. అలాగే తనుజ భవిష్యత్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక చివరిగా తన స్టైల్లో తనపైన సెటైర్ వేసుకుంటూ ఇతరులపై పూలు వేయడం కాదు, కనీసం తన మీద తానే పూలు వేసుకోలేని మనిషిని అంటూ సరదాగా ముగించారు. మనోడు అపాలజీకి తనుజ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. తప్పు చేసినప్పటికీ అంగీకరించి క్షమాపణ చెప్పడం మంచి విషయమని చాలా మంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు దాదాపు విన్నర్ మెటీరియల్ అనిపించుకున్న తనుజకు ఈ సీజన్ అంతా ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. మరి మర్యాద మనీష్ అపాలజీ మెసేజ్ పై తనుజ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో వెయిట్ చేయాల్సి ఉంది.